ఆదిలాబాద్ జిల్లా జైనద్లో హమాలీ యూనియన్ నాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె 9 రోజులకు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షాజీద్ ఖాన్ వారికి మద్దతు తెలిపారు. హమాలీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని షాజీద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ హమాలీలతో మాట్లాడి మద్దతు ప్రకటించారు. ఎందరూ ఈరోజు స్టూడెంట్స్ అయినా కానీ రైతు అయినా కానీ అన్ని కులం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పోతే తెలంగాణ వాళ్ళు మనకే బాగుపడతాం, మనం అందరం కలిసి మంచిగా ఉండొచ్చు. మరి కేసీఆర్ ఈ తెలంగాణలో ఒక టెంట్ సుగా ఉండద్దు, ఏ ధర్నా ఉండద్దు, అందరినీ ఎవరు ఏ సమస్య ఉన్నది పరిష్కారం చెప్తా అని చేస్తా అని మాయమాటలు చెప్పి సీఎం అయిండు. కానీ ఈరోజు ఎవరు ఎక్కడైనా సావండి, నాకు దేని తెలియదు, నేను సీఎం కేసీఆర్ అయిపోయినా, నాకు ప్రగతి భవన్ ఉన్నది, నా కొడుకు ఐటీ మినిస్టర్ అయిండు, నా బిడ్డ ఎంపీ ఎమ్మెల్సీ అయిపోయింది, నా అల్లుడు హరీష్ ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయిండు, నేనే హాయిగా బతకాలని ఈ విధంగా పోతున్నాడు. కానీ వచ్చే ఎలక్షన్లో అందరు బుద్ధి చెప్తారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొనడం వల్ల మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యం కానివ్వండి, లేకుంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఆగస్టు నెలలో ఏఐటీయూసీ మరియు ఈ యొక్క సివిల్